నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మరి ఇవాల్టి హెడ్లైన్స్. ఆధార్ కార్డులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డులు జూన్ 2వ తేదీ నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆర్టీసీ నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు మండలంలో స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 22,407 ఉద్యోగాల కల్పన. స్పీడప్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రతిపాదిక కావాలన్న సీఎం. ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతి నెల సమీక్షించనున్న ముఖ్యమంత్రి. విశాఖలో దేశంలోనే అత్యుత్తమంతంగా భారత్ మండపం నిర్మాణం. మానసిక ఒత్తిడి వల్లే బలవంతంగా మరణమని పోలీసుల నిర్ధారణ. మరణాలపై ఎలాంటి అనుమానాలు లేవన్న కుటుంబ సభ్యులు. భర్త పిల్లలు దూరంగా ఉండటంతో తీవ్ర ఒంటరితనం. 3వ వ్యక్తి ప్రమేయం లేదని దర్యాప్తులో వెల్లడి. కోల్కతా కేసును ఢిల్లీకి మార్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్ ప్రయాణ ఇబ్బందులే కారణమంటూ పిటిషన్ లో వెల్లడి. పిటిషన్ పై స్పందించాలంటూ షామీకి సుప్రీంకోర్టు నోటీసులు. నెలకి 10 లక్షల భారణం కోసం కూడా కొనసాగుతున్న న్యాయ పోరాటం. కోర్టు కేసుల ఇబ్బందుల మధ్య క్రికెట్ లో రాణిస్తున్న మహమ్మద్ షామీ. టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ హెరిటేజ్ ఫుడ్స్. తప్పుడు ఆరోపణలపై బోస్తకు లీగల్ నోటీసు పంపిన హెరిటేజ్. నెయ్యి సరఫరాలో నందిని సంస్థకే అతిపెద్ద వాటా అని టీటీడీ వెల్లడి. నాణ్యత పెంచేందుకే సేకరణలో కొత్త సంస్కరణలు తెచ్చామన్న టీటీడీ. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కుట్రలో భాగమే ఈ అరెస్ట్ అని ఆరోపణ. అధికార పార్టీకి కొందరు పోలీసులు తొత్తులుగా మారారని విమర్శ. సుమన్ ను బెషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.